రైట్. తెలంగాణలో రుణమాఫీ, ఆర్టీసీ ఉచిత బస్సు ఈ రెండు పథకాలు అనేవి తమ క్రెడిట్గా కాంగ్రెస్ పార్టీ చెప్పుకునే ప్రయత్నం చేస్తుంటే ఆ రెండిట్లో ఉన్న లోపాలను ఎత్తి చూపే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుంది. ఇందులో భాగంగా నిన్న రుణమాఫీ విషయంలో హరీష్ రావు రాజీనామా చేయాలి, రుణమాఫీ అమలైపోయిందంటూ కాంగ్రెస్ నేతలు హరీష్ రావుకు సవాల్ చేస్తున్నారు. ఇటు ఫ్రీ బస్పై రికార్డింగ్ డ్యాన్స్లు, బ్రేక్ డ్యాన్స్లు అంటూ మాట్లాడారు కేటీఆర్ అంటూ ఎదురుదాడి మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే మహిళా కమిషన్ కూడా కేటీఆర్కి నోటీసులు ఇచ్చేందుకు రెడీ అవుతుంది. అటు సీతక్క లాంటి మహిళా నేతలు కూడా చాలా ఫైర్ అవుతున్నారు. ఇంతకీ కేటీఆర్, హరీష్ రావు ఏం మాట్లాడారు, వారు మాట్లాడిన దాంట్లో ఏముంది, దానికి ఎందుకు ఇంత రియాక్షన్ వస్తుంది? ముందుగా రుణమాఫీ అంశంపై నిన్న ఏం మాట్లాడారు, ఎవరేమన్నారు? రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు నిన్న రుణమాఫీ తుది విడత అంటే 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తున్న సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు మనం ఒకసారి చూద్దాం. రెడ్డి రుణమాఫీ సందర్భంగా హరీష్ రావుని సవాల్ చేశారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తాను, రాజీనామాకు రెడీయాను అంటూ సవాల్ చేశారు. ఎవరైనా చర్చకు రండి దమ్ముంటే అంటూ కూడా సవాల్ చేసిన పరిస్థితి. ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క చర్చకు వస్తారు రుణమాఫీపై అని చెప్తున్నారు. అయితే గతంలో 40,000 కోట్లు అన్నారు, 31,000 కోట్లు తేల్చారు. ఇప్పుడు వాళ్ళు రుణమాఫీ చేసింది 17,000 కోట్లే అంటూ బీఆర్ఎస్ ఎదురుదాడి చేస్తుంది. ఇంతకీ రుణమాఫీ పూర్తిగా జరిగిందా, జరగలేదా, రుణమాఫీపై ఎవరి స్టాండ్ ఏంటి? ముందు మహేష్ కుమార్ గౌడ్ గారితో మాట్లాడదాం, ఆ తర్వాత కేటీఆర్ వ్యాఖ్యలపై చర్చిద్దాం. మహేష్ కుమార్ గౌడ్ గారు, రుణమాఫీ విషయంలో హరీష్ రావుని సవాల్ చేశారు రాజీనామా చేయాలని, రుణమాఫీ పూర్తయిందని. అయితే బీఆర్ఎస్ చెప్తుంది ఎక్కడా కూడా రుణమాఫీ పూర్తి కాలేదు, ₹1,00,000 లోపు వారికి కూడా చాలామందికి అందలేదు, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంది. దీనికి మీరు ఏం చెప్తారు? రుణమాఫీ నిజంగా ఎన్ని వేల కోట్లు చేశారు, ఎన్ని లక్షల మందికి చేశారు అనేది కూడా ఒక చర్చ. ఎందుకంటే 31 లక్షల మందికి 26,000 కోట్లు ఏదో రుణమాఫీ గత ప్రభుత్వం చేస్తే మీరు కేవలం 22 లక్షల మంది రైతులకే చేశారు, 17,000 కోట్లే చేశారు. అది ఒక విమర్శ మీపై బీఆర్ఎస్ చేస్తుంది. ఏది వాస్తవం, ఏదే వాస్తవం? రుణమాఫీ విషయంలో వీళ్ళు అనవసరం రద్దంతం చేస్తా ఉన్నారు. వాస్తవానికి 10 ఏళ్లలో కదా వాళ్ళు రుణమాఫీ 3 విడతలుగా ఇచ్చారు. రుణమాఫీ ఇచ్చే లోపల వడ్డీకి వడ్డీ రైతు యొక్క నడ్డి విరిగింది. ఇవాళ మేము ప్రభుత్వంలోకి వచ్చిన 6-7 నెలల లోపల మాకు కేసీఆర్ గారు పోతూ ఆర్థికంగా చిప్పచేతికి ఇచ్చిపోయినప్పటికీ కూడా దాన్ని సర్దుబాటు చేసుకొని 2 లక్షలు అంటే 15 ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ చేస్తామనే మాట నిలబెట్టుకున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక ఇచ్చినారు కాబట్టి ఏదో ఒక కుంటి సాగు చూపించి తప్పించుకోవాలనే తపన హరీష్ రావు ఏమన్నాడు ఆ రోజు? ముఖ్యమంత్రి గారు వాగ్దానం ఇచ్చి 15 ఆగస్టు అప్పుడు రుణమాఫీ చేస్తామంటే ఇలా ఎలా చేయరు కాబట్టి ఆయన ఒక ఛాలెంజ్ విసిరినాడు. మేము ఇవాళ రుణమాఫీ చేసినాము 15 లోపల. మరి ఇప్పుడు నిజంగా రాజకీయ లక్ష్యం నాయకుడు అయితే హరీష్ రావు రాజీనామా చేయాలి కదా. హరీష్ రావు బాహాటంగా ఛాలెంజ్ ఇచ్చినట్టు కదా, రుణమాఫీలు చేయలేరు, చేస్తే నేను రాజీనామా చేస్తా అన్నాడు. మేము ఇక నిర్దిష్టంగా రుణమాఫీ 15 ఆగస్టు అప్పుడు చేసినాము. మహేష్ గారు, వాళ్ళు మీరు చేయలేదని అంటున్నారు. ఎవరన్నారు చేయలేదని? ఎన్ని లక్షల మందికి చేశారు, ఎన్ని వేల కోట్లు చేశారు అనే ఫిగర్ చెప్పండి. అవన్నీ తప్పుడు లెక్కలు చెప్తా ఉన్నారు. 95% రైతులకి 2 లక్షల వరకు రుణమాఫీ జరిగింది. ఇది లెక్కలతో ఇవ్వగలుగుతాము. అందుకే ముఖ్యమంత్రి ఛాలెంజ్ చేసిన రండి, మీరు చర్చకు రండి, చర్చలో మొత్తం చూపిస్తామనే మాట. ఇలా రైతులు సంతోషంగా ఉన్నారు. మీకు మాకు తెలుసు లెక్కల ప్రకారం రుణమాఫీ జరిగింది. మీరు 10 ఏళ్లలో చేయలేని పని మేము 9 మాసాల్లో చేసి చూపించినాము. రైతులకు కడుపు నిండా ఆనందం ఉన్నది. ఇవాళ మీరు అనవసరంగా ఛాలెంజ్ చేసి ఇరికిపోయినారు కాబట్టి అయితే మీరు రాజీనామా చేయాలి, లేదు క్షమాపణ చెప్పాలి. నేను ఏదో అనవసరంగా ఛాలెంజ్ చేసినాను కాబట్టి ఇప్పుడు నన్ను క్షమించండి అని. లేదు నిజంగా రాజకీయ లక్షణం ఉంటే రాజీనామా చేయాలి. రెండింటి కోసం నిలబడాలి కదా. అదేమి చేయకుండా తప్పుడు లెక్కలు చూపించి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంకోటి మీరు అన్నది బస్సు విషయంలో మళ్ళీ మాట్లాడదాం. ఒక్క నిమిషం కేటీఆర్ గారు రియాక్ట్ అవుతున్నారు తెలంగాణ భవన్ లో రుణమాఫీ పైన, బస్ పైన. ఒకసారి చూద్దాం, ఆయన ప్రెస్ మీట్ మాట్లాడుతున్నారు, అది విన్నాక డిబేట్లోకి వెళ్దాం.
రైట్. మహేష్ కుమార్ గౌడ్ మీరే చెప్పాలి. కేటీఆర్ గారు కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన చాలా క్లియర్గా చెప్పారు. 40,000 కోట్లు అని చెప్పారు, 31,000 కోట్లుగా తేల్చారు. ఇప్పుడు కట్ చేస్తే 40% మందికే రుణమాఫీ చేసి 60% మందికి ఇవ్వట్లేదని ఎక్కడెక్కడైతే రైతుల గగ్గోలు పడుతున్నారో ఆ మీడియా కటింగ్ కూడా ఆయన చూపిస్తున్నారు. ఇది దగా అంటున్నారు. మహేష్ గారు మీరు మ్యూట్లో ఉన్నట్టుంది, ఒకసారి ఆడియో చూడండి. నేను చెప్పేది ఏంటంటే 95% రైతులకి రుణమాఫీ 2 లక్షల చొప్పున జరిగింది. కేటీఆర్ గారు పచ్చి అబద్ధాలు ఆడుతా ఉన్నారు. ప్రభుత్వంలో ఉన్నాం మేము, ఇవ్వలేకుండా రేపు ఇస్తామని చెప్తాం. ఇవ్వలేని పరిస్థితి ఉంటే కేసీఆర్ లాగానో కేటీఆర్ లాగానో అబద్ధాలు ఆడం. మేము ఉద్యోగాలు ఇస్తామని, డబుల్ బెడ్ ఇళ్ళు కడతామని దొంగ మాటలు చెప్పి అధికారం రాలే. మేము అధికారంకి వచ్చే ముందు, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానంలో ఉన్న ప్రతి అంశాన్ని పూరిస్తా ఉన్నాం. అది ఉచిత బస్సు కావచ్చు, 500కి సిలిండర్ కావచ్చు, ఇళ్ల పథకం కావచ్చు, ఇలా రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, అన్ని కూడా ఇచ్చి తీరినాం. ఆర్థికంగా చాలా బలైన పరిస్థితిలో ఉండి మాకు కేసీఆర్ గారు చిప్ప చేతికి ఇచ్చి పోతే కూడా వనరులు సర్దుకొని ఒక్కొక్కటిగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను పూరిస్తా ఉన్నాం. కేటీఆర్ గారు ఇవాళ అబద్ధాలు ఆడుతూ ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని తికమగా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇది ప్రజలు నమ్మకూడదన్న మాట కూడా చెప్తా ఉన్నాను. ఎందుకంటే రైతు రుణమాఫీ మేము ఇచ్చినటువంటి వాగ్దానంలో ఉన్నటువంటి అంశం. అది ఒక్కొక్కటిగా పూరిస్తా ఉన్నాం. అబద్ధాలు ఆడాల్సిన అవసరము, దొంగ లెక్కలు చెప్పాల్సిన అవసరము, ప్రజల్ని మభ్యపెట్టాల్సిన అవసరం మాకు లేదు. 5 ఏళ్ళు అధికారం ఉండేది ఉంది. రవీంద్రరావు గారు 95% రుణమాఫీ చేశామని కాంగ్రెస్ చెప్తుంటే మీరు కేవలం 40% అంటున్నారు. మీలా అబద్ధాలు మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు అనేది మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తామాట. కళ్యాణ్ గారు ఇప్పుడు ఒక విషయం, మీరు ఏప్రిల్ 26వ తారీఖు నాడు హరీష్ రావు గారు స్పీకర్ ఫార్మాట్ లో రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చారు. దాంట్లో బహుశా మీ ఆ లెటర్ మీ దగ్గర కూడా ఉండి ఉండొచ్చు. దాంట్లో ఏ అంశాలు రాసిందో చూడండి. మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు 13 హామీలతో పాటు రుణమాఫీ అనేది మీరు ఆగస్టు 15 వరకు కనుక అమలు పరిస్తే నేను రాజీనామా చేస్తా అన్నారు. అన్నప్పుడు ఇక ఏ అంశాలు అమలు పరిచినా మీరు చెప్పండి. 2,500 మహిళలకు ఇచ్చిండ్రా మహాలక్ష్మి కింద? కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇచ్చిండ్రా? లేకపోతే 5 లక్షల విద్యార్థులకు కార్డు ఇచ్చిండ్రా? రైతు భరోసా ఇచ్చిండ్రా? వ్యవసాయ కార్మికులకు 12,000 ఇచ్చిండ్రా? ఆ తర్వాత పోతే బోనస్ 500 రూపాయలు ఇచ్చిండ్రా? మీరు ఈ రకంగా చూసుకుంటూ పోతే ఏది కూడా 6 గ్యారెంటీ బస్సు తప్ప 6 గ్యారెంటీలో 13 హామీలో 12 హామీలు మీరు అమలు పరచలే. నెంబర్ 1. నెంబర్ 2, ఇక మా మహేష్ అన్న చాలా మాట్లాడుతున్నారు. అసలు ఏ చేసినామని, ఏ గ్రామంలో ఏ బ్యాంకు దగ్గర పోతామో చెప్పమానండి. 1,00,000 రూపాయలు మొదలేసి అన్నారు, 1,00,000 తర్వాత అన్నారు, 2 లక్షలు ఇప్పుడు అన్నారు. నేను పొద్దుటి నుంచి అనేక గ్రామాలు రైతులతో మాట్లాడుతున్నాం. బ్యాంకు వాళ్ళు పిలిపిస్తున్నారు, కుటుంబానికి ఒకరిని పిలుస్తున్నారు, నీ అప్పు ఎంత కథ ఎంత అని అడుగుతున్నారు. అడిగి ఏం చేస్తున్నారంటే 50,000 30,000 1,00,000 రూపాయల అప్పు ఉంటే దాన్ని వడ్డీ కట్టమంటున్నారు. వడ్డీ కట్టించుకొని మేము మళ్ళీ పిలుస్తాం, 10 రోజులకో నెల రోజులకో పిలుస్తాం, పిలిచినప్పుడు మీ అకౌంట్ లో జమ చేస్తాం, మళ్ళీ పిలిచినప్పుడు మీరు రండి అని పంపిస్తున్నారు. నేను ఒక్కటే మీ ద్వారా మహేష్ గారిని అడుగుతున్నాం, ఇప్పుడు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఎంతమంది రైతుల అకౌంట్ లో డబ్బులు డిడక్ట్ అయినాయి? చెప్పమానండి. ఊరికే 40,000 పోయి 35,000, ఆ తర్వాత 31,000, తర్వాత 18,000 కాదు 18,000 కోట్ల రూపాయలు కూడా రైతుల అకౌంట్ లో డబ్బులు వల్లే. రైతుల అప్పు అనేది క్లియర్ కాలే. అది అప్పున్న రైతు హోల్డర్కి అంతా కూడా క్లియర్ కాలే. కొంత రైతులకైతే ఒకే అకౌంటే, అది కూడా కుటుంబ సభ్యుల ఒక్కరే, అది కూడా ఉద్యోగస్తులు కాకుంటుంటే అనేకమైనటువంటి కండిషన్స్ అప్లై చేస్తూ వడ్డీలు కట్టించుకుంటున్నాడు తప్ప అకౌంట్ లో వేసిన దాఖలా అనేది లేదు. ఇంత ఘోరంగా, ఇంత దుర్మార్గంగా తప్పుదోవ పట్టించే కార్యక్రమం మీరు చేయడం అనేది ఏంటి? ఒక్కటి చెప్పండి, ఎన్ని వేల కోట్ల రూపాయలు మీ అకౌంట్ లో నుంచి డిడక్ట్ అయినాయి? ఎన్ని వేల కోట్ల రూపాయలు
ఎంతమంది రైతుల అకౌంట్ లో మీరు జమ చేశారో చెప్పండి, బ్యాంకులకు ఎంత రేమిట్ చేశారో చెప్పండి. ఇవన్నీ ఉత్తమ వచ్చేట్లు తప్పుడు మాటలు కేవలం ఏంటంటే నోరు కళ్యాణ్ గారు నేను అన్న మాట కట్టుబడి ఉన్నాను. కళ్యాణ్ గారు మీ ద్వారా నేను మనవి ఏంటంటే నేను అన్న మాట కట్టుబడి ఉన్నాను. అసలు బ్యాంకు నుంచి డబ్బులు పోతా ఉన్నాయి, 1-2 టైం పడితే ఎట్లా తీసుకుంటారా? మీరు మళ్ళీ దయచేసి మండే రోజు డిబేట్ పెట్టండి. మండే రోజు వరకు ఏ బ్యాంకులో ఎంతమంది రైతులకి ఎంత ముట్టింది డీటెయిల్స్ తో సహా చెప్తారు. ఎందుకంటే బ్యాంకుల ఇప్పుడు గవర్నమెంట్ పరంగా డబ్బులు ఇవ్వడం జరిగింది, బ్యాంకులు హాలిడే ఉన్నవాడు 1-2 కానీ రైతులకు మాత్రం రుణమాఫీ జరిగి తీరుతాము. ఇది మేము ఇచ్చిన మాట డెఫినెట్ గా తీరుతాము. ఇలాగా మోసము చేసే అవసరం మాకు లేదు, మోసము చెయ్యము. రైతు రుణమాఫీ స్పష్టంగా పరిపూర్ణంగా చేసి తీరుతాము. ఇచ్చిన మాట 100% నిలబెట్టుకుంటాము. 2 రోజులు కావచ్చు, కానీ రైతుల యొక్క రుణమాఫీ మాత్రం సంపూర్ణంగా చేసి తీరుతాం. దాంట్లో అనుమానం లేదు. ఒక్క నిమిషం మీరు ఆగాలి. రాణి గారు చెప్పండి, అంటే మీరు విన్నారు కదా, కాంగ్రెస్ బీఆర్ఎస్ వెర్షన్ విన్నారు. రుణమాఫీపై మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉంది? రుణమాఫీ ఆగస్టు 15 నాటికి మొత్తం చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది, రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆ రకంగా నిన్నటికి తెలంగాణలో రైతులంతా రుణ విముక్తులు అయ్యారా? బీజేపీ ఎలా చూస్తుంది? రైట్, ఫస్ట్ నేను రుణమాఫీ రైతుల గురించి మాట్లాడడానికంటే దానికంటే ముందు ఒక్క స్టేట్మెంట్ చెప్పదలుచుకున్నా. నేను మన డిబేట్ స్టార్ట్ కాగానే మనము మాట్లాడుకున్నాం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో మాట్లాడినటువంటి మాటల గురించి. రేవంత్ రెడ్డి గారికి ఆయనకి ఎట్లయితే మీడియా అటెన్షన్ కావాలి అనేటువంటి బాధ ఎక్కువ ఉన్నదో, తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి కూడా సర్వైవల్ ఎగ్జిస్టెన్సీ ప్రాబ్లం ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు మేము చచ్చిపోలేదు, మేము బతికే ఉన్నాము, మేము ఉన్నాము అని చెప్పుకోవడం కోసం, అంటే వాళ్ళ ఉనికి కాపాడుకోవడం కోసం వాళ్ళన్ని మాటలు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారేమో ఆయన మీడియా ఫోకస్ కావడం కోసం ఆయన మాట్లాడుతున్నారు. అసలు రైతు రుణమాఫీ గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి ఉందా అండి? 10 సంవత్సరాల కాలం పాటు రైతులను రుణమాఫీ చేయకుండా వేధించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. 10 సంవత్సరాల కాలం పాటు రైతుల ఆత్మహత్యలు పెరిగినాయి తెలంగాణ రాష్ట్రంలో. ఇవాళ మేమేమంటున్నాం అంటే కాంగ్రెస్ పార్టీని కూడా కాంగ్రెస్ పార్టీ కూడా నేనేమంటున్నా, భారతీయ జనతా పార్టీలో మా పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు వారి అధ్యక్షతన మా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఒక రైతు సహాయ కేంద్రం అని ఒకటి పెడితే నేను స్వయంగా అక్కడ కూర్చొని చాలా ఫోన్ కాల్స్ నేను తీసుకున్నా. చాలా ఫోన్ కాల్స్ తీసుకుంటే రైతులతో నేను ప్రత్యక్షంగా మాట్లాడిన, కొన్ని రికార్డు కూడా చేసిన. నేను ఒక రికార్డ్ అయితే నేను నా ట్విట్టర్లో కూడా పెట్టినాను, మీడియాకు కూడా పంపించినాను. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి అంటే అండి, ఒక రేషన్ కార్డు ఉంటే ఒక కుటుంబంలో ఆ రేషన్ కార్డు గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి మోసం వల్ల కొత్తగా పెండ్లైనటువంటి కొడుకు కానీ, లేకపోతే 10 ఏళ్ల నుంచి పెండ్లైనటువంటి వాళ్ళకి కానీ, వాళ్ళకు వేరుపడ్డటువంటి వాళ్ళకి కానీ కొత్త రేషన్ కార్డు రాలే. వాళ్ళకు భూమి పంచబడింది, వాళ్ళు కొత్త లోన్ తెచ్చుకున్నారు, కానీ రేషన్ కార్డు లేదు కాబట్టి వాళ్ళ రుణాలు మాఫీ కాలే. ఇంకొకటి కూడా నేను చెప్తున్నాను, కొన్ని బ్యాంకులు ప్రత్యేకించి కొన్ని బ్యాంకులలో ఉన్నటువంటి అకౌంట్ ఉన్నటువంటి రైతుల రుణాలు ఎప్పుడు కూడా మాఫీ కాలే. వచ్చినటువంటి ఫోన్ కాల్స్ తీసుకుంటే చాలా మంది చాలా స్పష్టంగా చెప్తున్నారు, మేడం మాకు కాలేదు అని అంటున్నారు. ఎందుకు కాలేదు, మీరు రుణం ఎందుకు మాఫీ కాలేదంటే మా పలానా బ్యాంక్ కాబట్టి మీకు పలానా బ్యాంక్ లో అకౌంట్ రుణం తీసుకున్నటువంటి ఆ బ్యాంక్ ద్వారా మీకు రుణం వచ్చినటువంటి వాళ్ళెవ్వరికి కూడా మేము చేయట్లేదు అని చెప్తున్నారు అని. అట్లా చాలా మంది ఉన్నారు. ఇవాళ మా పార్టీ నుంచి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మా పార్టీ కిసాన్ మోర్చా ద్వారా కూడా ఇవాళ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మేము ఒక డిమాండ్ చేయడం జరిగింది. మీరు ఏ విలేజ్ కి పోదామో రండి, స్వయంగా రేవంత్ రెడ్డి గారి విలేజ్ కే మనం పోదాం, ఆ విలేజ్ లో పోయి కూర్చుందాం. మీరు అంటున్నారు కదా మేమందరికీ రైతు రుణమాఫీ చేసినామని. ఇవాళ రైతు రుణమాఫీ జరగలేదు అని భారతీయ జనతా పార్టీగా మేమంటున్నాం. కొన్ని వేల ఫోన్ కాల్స్, ఈ రోజు ఉన్నటువంటి లైన్ నెంబర్స్ సరిపోకపోతే కొత్త నెంబర్ కూడా యాడ్ చేసి పెట్టినాం. ఇవాళ మా కిసాన్ మోర్చా తరపున కొన్ని వేల ఫోన్ కాల్స్ లిస్ట్ కూడా రాసి పెట్టాం. కావాలంటే 10 టీవీకి, కళ్యాణ్ గారికి, లేదంటే ఈ డిబేట్ లో కూర్చున్నటువంటి లీడర్లందరికీ కూడా నేను నా లిస్టు పంపించమంటే పంపిస్తాను. రైతుల పేర్లతో సహా, ఫోన్ నెంబర్లతో సహా, అడ్రస్లతో సహా వాళ్ళకి
ఎంత భూమి ఉన్నది, వాళ్ళు లోన్ ఎప్పుడు తీసుకున్నారు, వాళ్ళ లోన్ ఎందుకు రుణమాఫీ, వాళ్ళ లోన్ మాఫీ కానటువంటి లిస్ట్ మేము రిజిస్టర్ రాసి పెట్టినాం. 100% రుణమాఫీ అయిందని అబద్ధాలు చెప్తే కాంగ్రెస్ పార్టీ ఎట్లా అండి? మహేష్ గారు, మొత్తానికి రుణమాఫీ మాత్రం జరగలేదు. అటు బీఆర్ఎస్ చెప్తున్నా, బీజేపీ చెప్తున్నా, మీరు అన్నట్టు 95% రుణమాఫీ అనేది జరగలేదు అనేది వస్తున్న ఫీడ్బ్యాక్ మాకు కూడా గ్రౌండ్ లెవెల్లో వస్తుంది. మీరు చెప్తున్నట్లుగా రుణమాఫీ జరిగింది, ఆన్ రికార్డు మీరు చెప్తున్న మాటల్లో జరిగింది, రికార్డుల్లో జరిగింది తప్పితే వాస్తవానికి జరగలేదు పూర్తిగా 100% రుణమాఫీ అయితే కాలేదు అనేది ఏకీభవిస్తారా మీరు? రైట్, ఓకే. ఇక మరొక అంశంలోకి వెళ్దాం. నిన్న కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కొంత దుమారం రేపుతున్నాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కేటీఆర్ ఏమన్నారు, దానికి కౌంటర్గా సీతక్క ఏమన్నారు ఒకసారి చూద్దాం. నేను మా సీతక్క చెప్తాను, బస్సులు అల్లం వెళ్ళిపోయి ఏరితే తప్పని మేము ఎక్కడన్నాం అక్క, మేము అనలే. కాబట్టి దానికోసమే బస్సు పెట్టిరని మాకు తెలియక మేము మామూలుగా నడిపినాం ఇన్ని రోజులు, మాకేదో తెలియకపాయ పాపం. మీరు అప్పుడే చెప్తే బాగుండు. బస్సుల కుట్లు అల్లికెళ్ళితే మేము తప్పని మేమెందుకంటాం అక్క? ఎక్కువ పెట్టు బస్సులు, తన్నుకుంటాను మంచిగా లేదు, పెట్టు మనిషికో బస్సు పెట్టు, మేమెందుకు అద్దంటాం? మనిషికో బస్సు పెట్టు, మంచిగా అంత కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు, అవసరమైతే బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ ఏం చెప్తారో చేయరు, మేమెందుకు అద్దంటాం? ఏమంటారు చేయండి. కానీ ఇట్లా ఈ రకంగా బస్సులలో కొట్టుకునే పరిస్థితి ఎప్పుడైనా ఉండేనా? కేసీఆర్ ఉన్నప్పుడు సీట్ల కోసం కొట్టుకున్నాడు, సిగలు పట్టుకున్నాడు, గుద్దుకున్నాడు, ఎన్నెన్ని చూస్తున్నాం కొత్తవి. బస్సు అన్నారు, ఇవాళ బస్సు పరిస్థితి ఎట్లుందో మీరే చూస్తున్నారు. నీకు ఆడవాళ్ళంటే ఇవాళ ఒక గౌరవం లేదు. మేము ఇచ్చేటువంటి పథకాల మీద ఒక కక్కుర్తితోటి ఆడవాళ్ళని అత్యంత కించపరిచే విధంగా బ్రేక్ డాన్సర్లుగా కుటుంబాలు వచ్చి బ్రేక్ డాన్సులు చేసుకోండి అంటే మీ బుర్రంతా కూడా గత 10 సంవత్సరాలు మరి హైదరాబాదులలో క్లబ్బులు, పబ్బులు, బ్రేక్ డాన్సులు ఇలాంటి ఎంకరేజ్ చేసిన చరిత్ర మీది. కానీ నేను మహిళల్ని గౌరవించే వ్యక్తులుగా నేను గాని, కాంగ్రెస్ పార్టీ గాని, మా సీఎం గారు గాని మహిళలకు ఏ అవకాశం ఇచ్చినా వాళ్ళు ఆర్థికంగా ఎదగాలని, వాళ్ళు శ్రమ కోరుకునే వాళ్ళు, శ్రమ చేసే శ్రమజీవులు ఆడవాళ్ళు. కాబట్టి వాళ్ళకున్న టైం తక్కువలో వాళ్ళకుండేటువంటి టైంలో రైట్. రవీంద్రరావు గారు, మొత్తానికి అటు రుణమాఫీలో హరీష్ని, ఇటు ఫ్రీ బస్ విషయంలో కేటీఆర్ని ఇద్దరిని కార్నర్ చేస్తున్నట్టు కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈ కేటీఆర్ వ్యాఖ్యలను మీరు ఎలా చూస్తారు? కాంగ్రెస్ తప్పుపడుతుంది, మహిళా కమిషన్ కూడా నోటీసులు ఇచ్చేందుకు రెడీ అవుతుంది, ఆయన కూడా అది తప్పే ఫ్లోలో వచ్చింది అని కేటీఆర్ గారు కూడా రియాక్ట్ అయ్యారు. దాన్ని ఖచ్చితంగా నేను కూడా ఆ మాటల్ని ఖండిస్తున్నాను. అయితే ఫ్లోలో వచ్చిన మాటల్ని కాంగ్రెస్ పార్టీ ఎందుకు అంత సీరియస్గా తీసుకుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు కేటీఆర్ గారి మనం కూడా ఎన్నో మీరు వినిపించారు. దాంట్లో వారి బేసిక్ ఇంటెన్షన్ ఏంటంటే మహిళలు అగౌరవంగా, ఇబ్బందికరంగా వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు, బస్సు తక్కువ ఉన్నాయి, బాగా గొడవలు అవుతున్నాయి. ఎక్కడి నుంచి చూసినా కూడా వార్తలు ప్రతి బస్సులో చాలా బీభత్సంగా మహిళలు గౌరవాన్ని కోల్పోయే పద్ధతిలో ప్రయాణం చేస్తున్నారు, బస్సుల సంఖ్యను పెంచండి అని అంటూనే లేని బస్సులు కంఫర్టబుల్ గా ఉంటారంటూ ఆ వ్యాఖ్య దానికి తప్పు మాట జారినము, ఇది అపార్థానికి అవకాశం వస్తుందని వెంటనే వారు సరి చేసుకొని దాన్ని ఎక్స్క్యూజ్ చేయమని కూడా ట్విట్టర్ ద్వారా చెప్పారు. అది అయిపోయింది. అయినా లాగడ ఉద్దేశం ఏంటంటే కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారి లక్ష్యం. వీరిద్దరికి అవగాహన ఎట్లుంది, ప్రజల్లో ఏ రకమైన ఆదరాభిమానాలు ఉన్నాయి, ఏ రకంగా వీళ్ళ ఆటలు సాగకుండా అడ్డుకుంటున్నారు, మాట్లాడుతున్నారు, ఇవన్నీ చూస్తున్నారు. అందుకనే వారి నైతికత మీద, వారి చర్యల మీద, వారి అవకాశాల మీద, వారి మాటల మీద ప్రతిదాన్ని ఘోరంతలుగా చేసి చూపించి కట్టడి చేయడమే, వారిని కంట్రోల్ చేయడమే, అవమానపరచడమే, వివరణలు ఇవ్వడానికి ప్రయత్నం చేయడం. 2 అసెంబ్లీలోనే కదా ఇంతకుముందు మహిళా సోదరుని మరి చాలా కఠినంగా భాష వాడుతున్నారు. మరి మొన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారే మాట్లాడింది కదా, మరి మాట్లాడితే దాని మీద ఎందుకో మహిళా సోదరు మళ్ళీ స్పందించలే. మా ముఖ్యమంత్రి గారు అట్లా మాట్లాడడం అనేది రాజకీయాల్లో ఆడ మహిళలకి అగౌరవం జరుగుతుంది అని మహిళల పక్షాన మాట్లాడుతున్న క్రమంలో కంఫర్టబుల్ ఉంచండి, తప్పేందని చెప్పని మాట్లాడిన దాన్ని ఈ సాగదీసి మాట్లాడడం అనేది సరైనది కాదు. దాన్ని ముగింపు పలకాలే, దానికి వివరణ ఇచ్చుకున్నారు, దాన్ని ఎక్స్క్యూజ్ చేయమని అన్నారు. తప్పు పడితే తప్పనిపిస్తే
క్షమించండి అన్నాక ఇంకేంటంటే చర్చ? Right. నాకు ఇంకేందంటే సాగదీయడం, ప్రజలకు సంబంధించి చేయాల్సిన పనులు వదిలిపెట్టి దేశాలు తిరుగుకుంటా, ఢిల్లీలో తిరుగుకుంటా, మోకరిల్లుకుంటా పోయి అక్కడ పడిగాపులు కాసుకుంటా పరిపాలన వదిలేసి ఎన్నో శాఖల దగ్గర పెట్టుకొని శాఖలు రివ్యూ చేయకుండా, బడ్జెట్ ఎలకేట్ చేయకుండా, విద్యార్థులకు రియంబర్స్మెంట్లు ఇవ్వకుండా, ఫీజులు వాటికి సంబంధించి చేయకుండా, ఆరోగ్యశ్రీ బిల్లులు కట్టక మొత్తం హాస్పిటల్ స్ట్రైక్ చేస్తున్నాయి. పేషెంట్లు అందరూ కూడా ఎవరిని చూడమని చెప్పని మొత్తం ఆరోగ్యశ్రీ అనుమతి ఉన్న హాస్పిటల్ అందరూ కూడా చేతులు ఎత్తేసి ఇక మేము పేషెంట్లను చూడమని, వైద్య విద్య భ్రష్టు పట్టిపోతుంటే, హాస్టళ్లలో పిల్లలందరూ కూడా ఆగమైపోతుంటే, విపరీతమైన రాష్ట్ర వ్యాప్తంగా జ్వరాలతోటి ప్రైవేట్ హాస్పిటల్ కిటకిటలాడి లక్షలాది రూపాయలు ఇవాళ హాస్పిటల్కి ప్రజలు డబ్బులు పెట్టి క్యూలు కట్టి హాస్పిటల్లో జనం చేస్తుంటే మీరు వైద్యాన్ని వదిలేసి, Right. విద్యను వదిలేసి, ఇవన్నీ అభివృద్ధిని వదిలేసి, రివ్యూలు వదిలేసుకొని అన్ని పోరంబోకు మాటలు మాట్లాడుకుంటా, Right, right. దిగజాడు రాజేంద్రరావు గారు, రాజేంద్రరావు గారు అంటే ఇది ఎలా అనిపిస్తుంది అమెరికా మీకు? కూడా పోయి చిల్లర మాటలు మాట్లాడి చిల్లరగా రాష్ట్రాన్ని దిగజార్చే నువ్వు ముఖ్యమంత్రివా? ఒకటి Right, ఒక్క నిమిషం. ఎట్లా తయారైపోయినారంటే, రైట్ రవీందర్ గారు అర్థమైంది. రాణి గారు అంటే నేను ఏమడుగుతున్నా అంటే రాణి గారు ఇక్కడ 2 పాయింట్లు. చిల్లర మాటలు ఒకటి తగ్గించు, ఒక్క నిమిషం. చిల్లర భాష తగ్గించు. రైట్ చేతకాక రాణి గారు కాదు. ఇక్కడ కేటీఆర్ గారు మాట్లాడింది మనం ఇప్పుడే విన్నాం. అయితే ఉచిత ఇప్పుడు బస్సులు విషయం దుర్వినియోగం అవుతుంది, ఉచిత బస్సులో సరిపోయేంత అవకాశాలు లేవు, మహిళలు కొట్లాడుకుంటున్నారు, రకరకాల వీడియోలను ప్రస్తావిస్తూ సీతక్క కౌంటర్గా వ్యంగ్యంగా అన్న మాటగా చూడాలా దాన్ని, లేదంటే నిజంగానే మహిళలంటే చులకన భావం ఉందా, మళ్ళీ ఆ మహిళల్ని కించపరచాలనే ఉద్దేశంగా బీజేపీ చూస్తుందా? లేదు, ఆయన మాట దొర్లింది, క్షమాపణ చెప్పారు, అయినా కూడా ఆయన దిష్టి బొమ్మలు దగ్ధం చేయడం, ఇది రాజకీయంలో భాగంగా చూస్తుందా బీజేపీ? దీన్ని ఎలా చూస్తుంది? ఇప్పుడు బాధ్యతాయుతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు, మంత్రులుగా వ్యవహరించినటువంటి వాళ్ళు, షాడో సీఎంలుగా వ్యవహరించినటువంటి వాళ్ళు ఇవాళ ఉనికిని కోల్పోయి మళ్ళా తమ ఉనికిని స్థిరం చేసుకోవాలి ప్రజల్లో అనుకునేటువంటి వాళ్ళు మాట్లాడుతూ వ్యంగ్యంగా మాట్లాడినము ఇటువంటివి అని చెప్తే అది చాలా పొరపాటండి. వాళ్ళ మనసులో లేనిది ఆ వ్యంగ్యం రాదు. అంటే ఏమైపోయింది అని అంటే మహిళలను అంటే ఏమైతుంది మేము అనొచ్చు అనేటువంటి ఒక అధికార ఏమంటారు దాన్ని గ్రాంటెడ్ గా తీసుకుంటామంటారు చూసిండ్రా, అట్లాంటి తత్వం ఇవాళ కేటీఆర్ గారు మాట్లాడినటువంటి ఈ మాటలు అంటే రికార్డింగ్ డాన్సులు చేసుకున్నా పర్వాలేదు, బ్రేక్ డాన్సులు చేసుకున్నా పర్వాలేదు అంటే ఏం మాట అండి? మీరు విమర్శిస్తే మేము వద్దనం, మీకు ఉచిత బస్సు పట్ల మీకు కనుక దాన్ని ఆమోదించేటటువంటి ఉద్దేశం మీ పార్టీకి మీకు లేకపోతే దాన్ని ఇంకొక రకంగా మాట్లాడండి. ఉచిత బస్సు ఇవ్వటం వల్ల ప్రభుత్వానికి నష్టమా, ప్రజలకు నష్టమా, మహిళలకు నష్టమా, లేకపోతే దానివల్ల ఆర్టీసీకి నష్టమా, దాని గురించి మాట్లాడాలి మీరు ప్రతిపక్ష నాయకుడిగా. కానీ ఇవాళ మహిళలను ప్రత్యేకించి ఇప్పుడు ఒక ప్రభుత్వం ఒక అవకాశం ఇచ్చింది, ఒక అవకాశం ఇస్తే ఆ బస్సులలో మహిళలు పోతున్నారు, పోయినంత మాత్రాన మీరు పోయి బ్రేక్ డాన్స్లను వేసుకోండి, రికార్డింగ్ డాన్స్లను వేసుకోండి అని మొత్తం మీరు మహిళలందరినీ కించపరిచేలాగా మాట్లాడడం అనేటువంటిది చాలా పొరపాటు. నేను ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను కేటీఆర్ గారికి, అంటే ఎంత ఆధిపత్యమైనటువంటి భావజాలం అంటే ఎవరు పోతారండి ఆర్టీసీ బస్సులల్లో? నిజంగా చెప్పాలంటే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేద బడుగు బలహీన వర్గాల మహిళలు పోతారు. ఇవాళ నిజంగానే వాళ్ళకి ఏదన్నా సమయం ఉండి ఆ సమయం కనుక వాళ్ళకి అనుకూలించకపోతే ఏదైనా పని ఉంటే చేసుకున్నారు కావచ్చు. అయినంత మాత్రాన మీరు అంత కించపరిచి మీరు డాన్సులు వేసుకున్నా మాకు పర్వాలేదు అని మాట్లాడితే ఇవాళ అందరు కలిసి కేటీఆర్ గారిని కూడా డిస్కో డాన్స్ చేపిస్తారు. మరి ఇట్లాంటి మాటలు డిస్కో డాన్సులు చేపిస్తారు, రికార్డింగ్ డాన్సులు కూడా చేపిస్తారు, క్షమాపణలు కూడా చెప్పారు, అయినా కంటిన్యూ అవుతుంది. దీన్ని ఎలా చూస్తారు మీరు? ఇవాళ ఒక్క క్షమాపణ చెప్పంగానే అయిపోయేటటువంటి తత్వము ఉంటే నిజంగానే ఎన్నడూ చేయలేనటువంటి వాళ్ళైతే నిజంగా కూడా సరే ఓకే ఏదో మాట దొర్లింది కావచ్చు అని అనుకుంటాం. కానీ మీరు బీఆర్ఎస్ హిస్టరీ తీయండి. ఇవాళ గతంలో మాట్లాడినటువంటి వాళ్ళు వరంగల్కి సంబంధించినటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఒక ఆఫీసర్ను ఎంత నీచమైనటువంటి మాటలు మాట్లాడినారు ఆ రోజు. అదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఇంకొక ఎమ్మెల్యే కలెక్టర్ చెయ్యి ఎట్లా పట్టుకున్నారండి. ఇంకో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కొడుకు
ఇవాళ ఒక మహిళను, ఒక భర్తను ఆయన నీ భార్యని తీసుకురా అని చెప్తే వాళ్ళు ఆత్మహత్య చేసుకుని కుటుంబం ఎట్లా చచ్చిపోయినారండి? ఇంకో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఇంకొక మహిళ పట్ల ఆమెను లైంగికంగా వేధిస్తే తెలంగాణ భవన్ ముంగట పోయి ఆత్మహత్య యత్నం చేసుకుందాం. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే పార్టీ హిస్టరీ చెప్తున్నా. నేను ఇటువంటి కల్చరు, ఇటువంటి నేచర్ అనేటువంటిది ఎప్పుడు కూడా మంచిది కాదు. కేటీఆర్ గారు కూడా మరి చదువుకున్నటువంటి వ్యక్తి, ఆయన ఎందుకు తన స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నారు? నిజంగా వాళ్ళ చెల్లె కూడా పోయి జైల్లో ఉంటే ఆయనకి ఏమన్నా డిప్రెషన్ లో మాట్లాడుతున్నారేమో. కేటీఆర్ గారిని విచారణకు పిలవాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. రైట్, రవీంద్రరావు గారు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. విచారణకు వెళ్తారా? ఇప్పుడు దేశవ్యాప్తంగా బీజేపీ నేతల మీద ఎన్ని ఆరోపణలు ఉన్నాయండి, అవన్నీ రికార్డు తీసి ముందు పెట్టాల. అట్లా అంటే బీజేపీ పార్టీ ఏదో సర్చీలు అన్నట్టు, మహిళలకు వారు మాత్రమే ఆరోగ్యమైన పార్టీ అన్నట్టు, జైళ్ళలో పోయి జైళ్ళలో మగ్గుతున్న మహానేతలు కూడా ఉన్నారు. చిల్లర స్థాయి నేతలు బీజేపీలో కూడా కోకోలలో ఉన్నారు. యథాలాపకంగా జారిన మాటని సరిదిద్దుకున్నామన్నాక కూడా దానిని సాగదీసే ధోరణి ఉన్నదంటే ఈ రకంగా ప్రతిదాన్ని రాజకీయంగా వాడుకునే తత్వం సుదీర్ఘకాలం ఎన్ని పోరాటాలు, ఎన్ని ఉద్యమాలు, ఎన్ని చట్టాలు, ఎన్ని హక్కులు కల్పించిన బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి ప్రభుత్వం మహిళలకు సంబంధించి ఎన్ని పథకాలు వచ్చినాయి, అవన్నీ కాలగర్భంలో కలిసిపోతాయా? ఒక నోటి యథాలాపకంగా ఉపన్యాసంలో ఒక పదజాలం జారినంత మాత్రాన మహిళా లోకాన్ని కించపరచడం అనంటే ఎన్ని రకాలుగా చేసినటువంటి చట్టాలు కానీ. థ్యాంక్ యూ రవీంద్రరావు గారు, థ్యాంక్ యూ రాణి రుద్రమ గారు, థ్యాంక్ యూ మహేష్ కుమార్ గౌడ్ గారు. మొత్తానికి తెలంగాణలో రాజకీయం అయితే రసవత్తరంగా సాగుతుంది. అటు రుణమాఫీ విషయంలో హరీష్ రావును కారణం చేసే ప్రయత్నం, ఇటు ఫ్రీ బస్ పై మాట తూలిన కేటీఆర్, ఖచ్చితంగా ఆ వ్యాఖ్య చేయాల్సింది కాదు కేటీఆర్, కానీ బై మిస్టేక్లో వ్యంగ్యంగా చేసినట్లు ఆయన ఆల్రెడీ వివరణ కూడా ఇచ్చారు, క్షమాపణ కూడా చెప్పారు. అయినా కూడా దాన్ని కూడా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ వదిలేలా కనిపించట్లేదు. దీనికి ఏ రకంగా బీఆర్ఎస్ జవాబు చెప్పబోతుంది, హరీష్ రావు కేటీఆర్ ఏ రకంగా ఈ వ్యవహారం నుంచి, ఈ వివాదం నుంచి బయటపడతారు అనేది మనం వేచి చూడాలి. ఇది లంచ్ అవర్ డిబేట్.